హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. మనము లాస్ట్ క్లాస్ చెప్పుకొని రమారమి 12 రోజులైంది. నా ఛానల్ని 3600 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ఇందులో మాస్టర్ దగ్గర మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేటటువంటి మానసిక భావన కలిగిన వాళ్ళు నాకు తెలిసి ఒక 30 నుండి 40 మంది కంటే ఎక్కువ లేరు. మిగతా వాళ్ళందరూ సరదాగా ఏదో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ సీరియస్ లెర్నర్స్కి, ఎవరైతే నా దగ్గర నిజంగా ఈయన దగ్గర మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే భావనలో ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా మిమ్మల్ని ఇంతకాలము వెయిట్ చేయించినందుకు నిజంగా సారీ. కాకపోతే జరిగింది ఏంటంటే, ఫస్ట్ కొంత ఊరెళ్ళి వచ్చాను. తర్వాత ఈరోజు టాపిక్ డూ ఫ్యామిలీ చెప్తానని చెప్పాను కదా. ఈ డూ ఫ్యామిలీ చెప్పేటప్పుడు బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ ఇవి కొంచెము సంక్లిష్టంగా ఉంటాయని చెప్పాను లాస్ట్ క్లాస్లో బీ ఫ్యామిలీ చెప్పినప్పుడు. ఎందుకంటే ఈ 3 ఫ్యామిలీస్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తాయి ఇంగ్లీష్లో. అంటే కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తాయి, కొన్ని సందర్భాల్లో ఆక్సిలరీ వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. ఆక్సిలరీ వర్బ్స్ అంటే మీకు డెఫినేషన్ ఆల్రెడీ చెప్పేశాను. ఆక్సిలరీ వర్బ్స్ అంటే టెన్సెస్ ఫామ్ అవటానికి ఇవి సహాయం చేస్తాయి, అందుకనే వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అన్నాం. ఈ ఫ్యామిలీస్లో మీకు గనక ఎటువంటి డౌట్ లేనటువంటి క్లారిఫికేషన్ అంటే అవగాహన ఉంటే మీరు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు, దాన్ని మాట్లాడగలరు. అలా కాకుండా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే మీకు ఎప్పటికీ ఇది అంతు చిక్కదు. ఆ డ్యూయల్ రోల్ని మీరు విడతీసి నేర్చుకోగలగాలి, అది చెప్పటమే ఉద్దేశం. దీంతో ఇది ఎలా చెప్పాలి అనేది ఒక 2 రోజులు పట్టింది నాకు మానసికంగా. దీనికి అంతకు ముందే నాకు ఒక రుడిమెంటరీ ఫ్రేమ్వర్క్ ఉండింది ఎలా చెప్పాలో. అలా కాకుండా ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఎలా తయారు చేయాలని ఒక రోజు పైన ఆలోచించిన తర్వాత అసలు దీని గురించి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అని యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ వీడియోస్ చూశాను, ఈ డూ డస్ డిడ్ అనేది. ఇందులో చాలామంది చెప్పారు, అందరికీ నేను చూడలేదు. ఇంగ్లీష్ అంటే యూట్యూబ్లో ఇంగ్లీష్ బోధించే వారిలో పితామహులు అనదగ్గటువంటి 4 తీసుకున్నా. ఆ 4 మీకు చాలా పరిచయమే. ఆ 4 తీసుకొని చూశాను. వారు ఇదే టాపిక్ని ఒక 5-6 సార్లు చెప్పారు. గత 4 సంవత్సరాల నుండి 5-6 సార్లు ఒకే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ఫార్చునేట్గా మొదటిసారి చెప్పినప్పుడు ఏదో 4 years క్రితము ఆ టాపిక్ ఏ ఫ్రేమ్వర్క్లో చెప్పారో, ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో, మొదటి 4 సంవత్సరాల క్రితం క్లాస్లో ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో ఈరోజు కూడా అదే ఎగ్జాంపుల్స్. కనీసం ఎగ్జాంపుల్స్ మార్చవచ్చు, పిల్లలకి ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనము అనేటటువంటి ఎటువంటి అవగాహన లేదు. ఇక్కడ వారి గురించి ప్రస్తావించటము, వారిని కించపరచడం నా ఉద్దేశం కాదు. మీ గురించి వారిని తీసుకొని వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే ఇవి మీరు బియాండ్ డౌట్ కనుక మీరు అర్థం చేసుకోలేకపోతే, ఎటువంటి డౌట్కి ఆస్కారం లేకుండా అర్థం చేసుకోలేకపోతే మీరు ఎప్పటికీ వీటిని కాన్ఫిడెంట్గా ఉపయోగించలేరు. సో ఈ చెప్పినటువంటి 4 మేధావులు ఉన్నారు కదా, వారు చేసినటువంటి వీడియోస్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ మొత్తం కలిసి ఒక 3 నిమిషాలు ఉంటుంది, 4 కలిసి. అవి చూడండి. చూస్తే మీకు ఒక విషయం తెలుస్తుంది. దాని తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఈ వీడియోస్ చూసేటటువంటి ఒక సార్ ఉన్నారు. ఆయన చెప్పా కదా, నేను 1 నుండి 10 లోపల 2లో ఉంటే ఆయన 8-9లో ఉంటారు. నిజంగా ఇంటలెక్చువల్, నేను చూసిన అతి కొద్ది మందిలో. ఆయన పేరు రవికుమార్. ఆయన ఏం చెప్తారంటే, ఇతరుల సంగతి మీకు ఎందుకు మేశారు, మీరు చెప్పుకునేదో మీరు చెప్పుకోవచ్చు కదా అంటారు. అది నిజమే, ఇతరుల సంగతి నాకు అవసరం లేదు. కానీ మీకు ఇలా జరుగుతుంది, ఇలా కాదు మనం నేర్చుకోవాల్సింది, ఇలా నేర్చుకోవాలి అని చెప్పటం కోసం వాళ్ళని సహాయంగా తీసుకున్నాను. అంతకు మించి వాళ్ళని కించపరిచే ఉద్దేశం నాకు లేస మాత్రం కూడా లేదు. పైగా నా దృష్టిలో వాళ్ళు పిల్లలు, 7వ తరగతి 8వ తరగతి చదివే పిల్లలు. వాళ్ళు నా వయసు రీత్యా, నా ఎక్స్పీరియన్స్ రీత్యా వాళ్ళు పిల్లలు. అది కాకుండా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏ లెవెల్లో ఉంటాయంటే, వాళ్ళ ఐక్యూ 80 నుంచి 90 ఉంటుంది. 80-90 ఉండే ఐక్యూ పిల్లల్ని, అంటే ఏ వయసులో ఆ ఐక్యూ ఉంటుందో తెలుసా మీకు? ఏ వయసు పిల్లల్లో ఐక్యూ 80 నుంచి 90 ఉంటుందో తెలుసా? 7వ తరగతి 8వ తరగతి చదివే పిల్లల్లో 80 నుంచి 90 ఉంటుంది ఐక్యూ. ఇప్పుడు నేను చెప్పబోయే టీచర్ల ఐక్యూ అది 80 నుంచి 90 ఉంటుంది. వాళ్ళని కించపరిస్తే నాకేమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి వారిని కించపరిచే ఉద్దేశం చెప్పా కదా నాకు.
లేస మాత్రం కూడా లేదు. కానీ వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత ఐ వాజ్ రియల్లీ షాక్ టు రియలైజ్ దట్ దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎ సింపుల్ కాన్సెప్ట్ లైక్ డూ, డస్, డిడ్ ది వే ఇట్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఆశ్చర్యం వేసింది నాకు. ఐ రియల్లీ బిలీవ్ దట్ దోస్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటలెక్చువల్ పావర్టీ. మేధోపరమైనటువంటి పేదరికంతో బాధపడుతున్నారు. సో వీరిని చూసిన తర్వాత నాకు చాలామంది టీచర్స్ తెలుసు. ఫిజిక్స్ చెప్పేవాళ్ళు తెలుసు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు తెలుసు, మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు తెలుసు, చాలామంది తెలుసు. అందులో నేను చెప్పినటువంటి రవికుమార్ సార్ లాంటి వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. మైక్రోస్కోపిక్ మైనారిటీ, మైక్రోస్కోప్లో చూసిన మైనారిటీ వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ఫోన్ చేసుకోవడానికి, HONE ఫోన్ చేసుకోవడానికి తాపత్రయపడుతుంటారు. రెస్ట్ ఆఫ్ ది టీచర్స్ ఐ డోంట్ థింక్ దట్ దే డిజర్వ్ టు బి కాల్డ్ యాజ్ టీచర్స్. ఎప్పుడో చిన్నప్పుడు MSc ఫిజిక్సో, మ్యాథమెటిక్సో, MA ఇంగ్లీషో చదువుతారు. ఇక అక్కడ సీల్ చేసేస్తారు. మాకు సర్వం బొచ్చు అనేటటువంటి ఒక మానసిక స్థితిలోకి వెళ్ళిపోతారు. అంతే, ఇంకా మళ్ళీ పుస్తకం తీద్దాము, మనము బాగా ఇంప్రూవ్ చేసుకుందాము అనేటటువంటి ఆలోచన అనేది ఉండదు. అది సంభవం, అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. బట్ ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. టీచర్ అనేవాడు చితిమంటల్లో కాలిపోయేటప్పుడు కూడా ఈ చితిమంటలు ఎలా కాలితే మనం బాగా తగలబడతామని ఆలోచించగలగాలి. అటువంటి వాడు మంచి టీచర్. 4 సంవత్సరాల క్రితం చెప్పినా ఇప్పుడు చెప్పినా కనీసం ఎగ్జాంపుల్స్ కూడా మార్చరండి. సరే, దాన్ని పక్కన పెట్టండి. ఈ టాపిక్ చూడండి. ఇందులో టాపిక్ ఏంటి? డూ, డస్, డిడ్. ఈ డూ ఫ్యామిలీ చెప్పేటప్పుడు కింద ఇచ్చే ఎగ్జాంపుల్స్లో మీరేమో డూ గురించి మాట్లాడుతున్నారు. కింద రాసినటువంటి ఎగ్జాంపుల్స్ 10 రాయనివ్వండి, 20 రాయనివ్వండి, ఒక్క దాంట్లో కూడా మీకు డూ కనిపించదు. అదేంటి? ఇప్పుడు మీకు వాక్ అనేటటువంటి, నడవటం అనేటటువంటి వర్బ్ ఇచ్చి ఒక సెంటెన్స్ రాయమన్నాను. మీరు హీ స్పీక్స్ 4 లాంగ్వేజ్ అని రాస్తే నేను ఇచ్చింది ఏంటి, నువ్వు రాస్తుంది ఏమిటి? ఇచ్చినటువంటి పైనది ఏంటి? డూ, డస్, డిడ్. కింద సెంటెన్స్లు ఏంటి? హీ గోస్ టు కాలేజ్, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఇదేంటి అంటే వారికే ఒక అవగాహన లేదు అనే కాన్సెప్ట్ చెప్పడం కోసమే వాళ్ళని చూడమంటున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ దగ్గర పాజ్ చేసి ఆ మొత్తం చదవండి, ఏం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అది చూసిన తర్వాత మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. మరీ చెప్తున్నాను, వారిని కించపరిచే ఉద్దేశము నాకు ఎంత మాత్రము లేదు. ఓకే, వారి వీడియో చూడండి, తర్వాత మనము క్లాస్లోకి వెళ్దాం. ఏదైనా ఒక పని ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పడానికి, చేస్తాడు, చేస్తుంది అని చెప్పడానికి మనం డూ డస్ని ఉపయోగిస్తాం. దాన్నే ఇంగ్లీష్లో మనము హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. అంటే అలవాటుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసే పనులను మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. మరి డూ డస్ వచ్చినప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కీవర్డ్స్ ఏంటంటే ప్రతిరోజు, అలవాటుగా, క్రమం తప్పకుండా, తరచుగా అని చెప్తుంటాం కదా, అందుకే మనము ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఎవ్రీడే, డైలీ, యూజువల్లీ, క్యాజువల్లీ, జనరల్లీ, ఆఫ్టెన్, సెల్డమ్ అని చెప్పి. ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు వర్బును V1 ఫామ్లో యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు వర్బును V2 ఫామ్లో యూజ్ చేయాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను. ఎవ్రీడే ఐ గో టు కాలేజ్. ప్రతిరోజు అనేది ఒక హ్యాబిచువల్ యాక్షన్, అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పని కాలేజీకి వెళ్ళడం అనే పని. సో ఇలా చెప్పాలన్నట్టు. ఎవ్రీడే ఐ గో టు కాలేజ్. డైలీ వి రీడ్ న్యూస్ పేపర్. కాలేజ్లో మేము లైబ్రరీలో కూర్చొని మేము ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతామని చెప్పడానికి డైలీ వి రీడ్ న్యూస్ పేపర్. డూ అండ్ డస్. ఈ డూ అండ్ డస్ దేనికి ఉపయోగిస్తా అంటే మీరు ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా జరిగే పనులు, నిత్య సత్యాలు వీటన్నిటినీ కూడా చెప్పడానికి ఉపయోగిస్తారనమాట. రెగ్యులర్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. యూనివర్సల్ ట్రూత్స్, ప్రోవెబ్స్ అన్నిటినీ చెప్పడానికి ఈ డూ డస్లను మనము ఉపయోగిస్తాం అన్నమాట. ఏమేంటి? రెగ్యులర్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, ప్రోవెబ్స్ అండ్ ట్రూత్స్. ఇవన్నీ చెప్పడానికి మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మనం ఉపయోగిస్తాం. చాలా సింపుల్ అనమాట. మీకు ఏంటంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏం కనపడదండి. మొదటి సెంటెన్స్లో ఏమీ కనపడదు. మనకు టాపిక్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఐ గో టు స్కూల్. ఈ పదాలు ఎలా వచ్చినాయి అని చెప్పని ఆలోచించొద్దు, ఇది ఇంతే అని చెప్పని అనుకోండి. ఐ గో టు స్కూల్ ఇది పాజిటివ్ వాక్యం. డూ ఐ గో టు స్కూల్ ఇది ఇంటరాగేటివ్ వాక్యం. ఐ డోంట్ గో టు స్కూల్ నెగిటివ్ వాక్యం. డోంట్ ఐ గో టు స్కూల్ నెగిటివ్ ఇంటరాగేటివ్ వాక్యం. వై డోంట్ ఐ గో టు స్కూల్ అది WH నెగిటివ్ ఇంటరాగేటివ్ వాక్యం. వాట్ డూ ఐ గో ఏంటి?
వాట్ డు ఐ గో, నేను వెళ్ళాలా. వెన్ డూ ఐ గో, నేను ఎప్పుడు వెళ్ళాలి. వేర్ డూ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి. వై డూ ఐ గో, నేను ఎందుకు వెళ్ళాలి. విచ్ టైమ్ డూ ఐ గో, నేను ఏ సమయంలో వెళ్ళాలి. హౌ డూ ఐ గో అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ ఫ్యామిలీస్ అవి? డూ ఫ్యామిలీ, డస్ ఫ్యామిలీ. ఆ వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రతిరోజు కూడాను న్యూస్ పేపర్ చదువుతాడు, ఆయనకు న్యూస్ పేపర్ చదివేటువంటి అలవాటు ఉంది అన్నప్పుడు, ఆయన న్యూస్ పేపర్ చదువుతాడు అన్నప్పుడు హీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ అని నేను అంటూ ఉంటాను. ఎందుకని హీ రీడ్స్ అన్నాను అంటే హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా డస్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కాబట్టి వర్బ్కి మనకు ఎస్ ఉండాలి. ఈ రూల్ మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. వి ఈట్ ఫిష్. మేము చేపని తింటాము, మాకు చేప తినే అలవాటు ఉంది. దే గో టు టెంపుల్. వారు టెంపుల్కి వెళ్తారు, అంటే వాళ్ళు సహజంగా చేసేటువంటి పని, వాళ్ళు టెంపుల్కి వెళ్తూ ఉంటారు. యూ మేక్ ఎ నాయిస్. నువ్వు అల్లరి చేస్తావు, నువ్వు అల్లరి చేసే అలవాటు ఉంది, నువ్వు అల్లరి చేస్తావు అని నేను అంటున్నాను. This is the basic information of that do forms. Now let's see. Spoken English లో ఇది ఎలా యూజ్ చేస్తాం. Just we use these do forms in mostly two areas. In making questions and making negative sentences. First let us see how we make questions using these do forms. Right? See the first question. సరే, ఇప్పుడు వారు వీడియో చూశారు కదా, డూ డస్ డిడ్ గురించి చెప్తూ ఎక్కడైనా ఒక డూ తోటి మిగతా వర్బ్స్ ఎట్లా అంటే స్పీక్, వాక్, రన్, వాష్, క్లీన్ అనేటటువంటి వర్బ్స్ లాగానే డూ కూడా ఒక వర్బే కదా, డూ కూడా ఒక వర్బే కదా. మరి ఆ చెప్పినటువంటి ఆర్డినరీ వర్బ్స్ వాష్, రన్, క్లీన్, టాక్, వర్క్ అవి మనం సెంటెన్సెస్లో ఉపయోగించినప్పుడు డూను కూడా ఉపయోగించవచ్చుగా. ఎవరన్నా ఉపయోగించడం చూసారా? ఎక్కడ ఉపయోగించరు. వారికి తెలిసింది ఒకటే, డూ డస్ డిడ్ అంటే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే క్వశ్చన్స్లోను నెగటివ్స్లోను ఏర్పరచడానికి వాడతాం, అంత అయిపోయింది. మరి డూ అనేది డ్యూయల్ ఫంక్షన్ అని చెప్పా కదా నేను. డూ అనేది మెయిన్ వర్బ్కి యాక్ట్ చేస్తుంది, ఆక్సిలరీ వర్బ్కి యాక్ట్ చేస్తుంది. మరి మెయిన్ వర్బ్గా అది యాక్ట్ చేసినప్పుడు దాని గురించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కదా, తెలీదు. ఓకే, చూడండి, డూ డస్ డిడ్ అనేది కూడా తప్పండి, ఇలా చెప్పకూడదు. ఎందుకంటే డూ అంటే ఏంటి? ఇన్ఫినిటివ్. ఈ ఇన్ఫినిటివ్ డూ అనేది ఏ ఫామ్లో ఉందని చెప్పాను. నా స్టూడెంట్స్ మీకు తెలుసు ఏ ఫామ్లో ఉంది. ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది. దీన్ని సింగులర్ చేయాలంటే ఏం చేస్తాం మనము? ఆ సింగులర్ నౌన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలుపుతాం. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఒక రూల్ ఏమిటి? ఎస్ కానీ ఈఎస్ కానీ కలపాలి. వర్బ్స్ ఉండటమే ప్లూరల్లో ఉంటాయి, వాటిని సింగులర్ చేయాలంటే మనము ఎస్ కానీ ఈఎస్ కానీ కలపాలి. కాబట్టి ఇక్కడ ఈ డూ అనేటటువంటి వర్బ్ మనము ఎందులో ఉంది? ఇది ఇన్ఫినిటివ్, ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది. దీన్ని మనము ఏం చేయాలి? ఈఎస్ కలిపితే సింగులర్ అవుతుంది. కాబట్టి డూ డస్ డిడ్ అనేది అసలు టాపిక్ మిస్నోమర్ అంటాం. మిస్నోమర్, MISNOMER, మిస్నోమర్ అంటాం. అది కాదు ఇక్కడ మనం పెట్టాల్సింది. డూ ఫ్యామిలీ అనేది ఈ టాపిక్ పేరు. ఈ డూ ఫ్యామిలీ ఏంటి? ఇది ఒక డూ అనేది ఒక ఇన్ఫినిటివ్, అంటే ఇర్రెగ్యులర్ వర్బ్ అని చెప్తాం. ఈ ఇర్రెగ్యులర్ వర్బ్ దీని యొక్క కాంజుగేషన్ ఎలా ఉంటుంది? ఇన్ఫినిటివ్ టు డూ అని చెప్తాం. ఇంతకుముందే చెప్పాను మీకు, ఒక 10 వర్బ్స్ వరుసగా కాలంలో రాసేటప్పుడు ఈ టు వాడము, కానీ ఒక వర్బ్ గురించి రాసేటప్పుడు ఇన్ఫినిటివ్ అనగానే మనకి టు అనేది ఉంటుంది. టు ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. కాబట్టి ఇక టు డూ అని రాశాము ఇక్కడ. దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి? డిడ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? డన్. ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ డూయింగ్. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ ఫార్ములా. అది బేర్ ఇన్ఫినిటివ్కి ING యాడ్ చేయటము. అఫ్ కోర్స్ స్పెల్లింగ్ రూల్స్ పాటించాలా. ఇది బేసిక్గా. డూ ఫ్యామిలీలో ఏమున్నాయంటే డూ, డస్, డిడ్, డన్, డూయింగ్ అని ఉంటాయి. సరే, ఇప్పుడు మనం డూ అనే దానికి వద్దాం. అసలు డూకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? డూ అనేటటువంటి వర్బ్కి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయంటే ఇక్కడ రాశాను చూడండి. డూ హ్యాస్ 3 మెయిన్ ఫంక్షన్స్. 3 ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఉన్నవి దానికి. ఏంటది? ది ఆక్సిలరీ డూ ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ఫినిటివ్స్ ఆఫ్ అదర్ వర్బ్స్ మెయిన్లీ టు ఫార్మ్ ఎంఫటిక్ సెంటెన్సెస్. ఈ ఎంఫటిక్ సెంటెన్సెస్ గురించి మనము తర్వాత చాలా డీటెయిల్గా, అంటే దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ది ఆక్సిలరీ డూ ఈజ్ యూజ్డ్ విత్ ది ఇన్ఫినిటివ్స్ ఆఫ్ అదర్ వర్బ్స్. ఇతర వర్బ్స్ యొక్క ఇన్ఫినిటివ్స్తో డూ వాడి
వాటిని ఏం చేస్తాం మనము, ఆ సెంటెన్స్ని వి మేక్ దోస్ సెంటెన్సెస్ మోర్ ఎంఫెటిక్. అవి ఇంకా ఎంఫోసిస్ ఉపయోగించి చేస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మీకు, ఐ డూ లైక్ యువర్ డ్రెస్. ఇక్కడ డూ తీసేస్తే ఏముంటుంది, ఐ లైక్ యువర్ డ్రెస్. అది మంచి సెంటెన్స్. కానీ నాకు మీ డ్రెస్ ఎంత బాగా ఇష్టము అని నొక్కి ఒక్కాణి చెప్పేటప్పుడు ఇలా మనం డూ వాడటం వల్ల ఈ సెంటెన్స్ బికమ్స్ మోర్ ఎంఫాటిక్. అదేవిధంగా ఇంకేంటి, డూ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఏంటి, ఈ మూడు ఒకటే. ఏ అనేటటువంటి మెయిన్ ఫంక్షన్లో మూడు మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఈ ఆక్సిలరీ డూ ఏం చేస్తాము, ఆక్సిలరీ అంటే అర్థం ఏంటి, ఇతర వర్బ్స్ ఉన్నప్పుడు డూ కనుక సెంటెన్స్లో ఉందంటే అది ఆక్సిలరీ రూపం తీసుకున్నట్టే. అది గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్లో ఒక వర్బ్ ఉన్న తర్వాత, ఒక ఆర్డినరీ వర్బ్ ఉన్న తర్వాత ఆ సెంటెన్స్లో డూ ఫ్యామిలీలో మెంబర్ ఉంది అంటే ఈ డూ అనేది ఆక్సిలరీ ఫంక్షన్ చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సెంటెన్స్లో కనుక ఇంకా వేరే ఏ వర్బ్ లేకుండా ఒక డూ ఉంది అంటే ఓహో ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్ యాక్ట్ చేస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ ది ఆక్సిలరీ డూ ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ఫినిటివ్స్ ఆఫ్ అదర్ వర్బ్స్. సో అదర్ వర్బ్స్ యొక్క ఇన్ఫినిటివ్స్తో కలిసినప్పుడు ఏం జరుగుతుంది, టు ఫార్మ్ ఎంఫటిక్ సెంటెన్సెస్. సో ఆ సెంటెన్స్లో ఎంఫసిస్ వస్తుంది. తర్వాత ఇంటరాగేటివ్ ఫార్మ్స్ కూడా వస్తాయి అదర్ వర్బ్స్తో కలిసినప్పుడు. చెప్పుకున్నాం కదా మనము, క్వశ్చన్స్ కూడా ఏర్పడాలంటే డూ వాడతాం. రెండవది మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఈ బీ ఫార్మ్స్ చెప్పినప్పుడు ఏమని, ఆక్సిలరీస్ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి, బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ. బీ ఫ్యామిలీ ఏమో మనము కంటిన్యూస్ టెన్సెస్ ఉపయోగించడానికి ఆక్సిలరీగా వాడతాం. బీ ఫ్యామిలీస్ ఆక్సిలరీగా ఉపయోగించి కంటిన్యూస్ టెన్సెస్ ఫామ్ చేస్తాం. డూ ఫ్యామిలీ ఆక్సిలరీస్గా ఉపయోగించి సింపుల్ టెన్సెస్ ఫామ్ చేస్తాం. హ్యావ్ ఫ్యామిలీస్కి సంబంధించిన మెంబర్స్ వాడి ఆ మెంబర్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ హ్యావ్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని ఉపయోగించి మనము పర్ఫెక్ట్ టెన్స్లు వాడతామని చెప్పాను మీ క్లాస్లో. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి, డూ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనము సింపుల్ టెన్సెస్, ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ అవి ఇక్కడ వాడుతున్నాం. ఏంటి ఇక్కడ చూడండి, ఈ డూని కనుక ఆక్సిలరీగా వాడితే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ తయారవుతాయి. ఇందులో సింపుల్ టెన్సెస్లో ఏంటి, ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, డూ యూ నో హిమ్. డూ యూ నో హిమ్ అర్థమైంది కదా. ఇక్కడ డూ వాడడం వల్ల ఇది క్వశ్చన్ అయింది. అదేవిధంగా నెగటివ్ సెంటెన్సెస్ కూడా ఏర్పరుస్తాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దిస్ సూప్ డజంట్ టేస్ట్ వెరీ నైస్. దిస్ సూప్ డజంట్ టేస్ట్ వెరీ నైస్. ఇక్కడ టేస్ట్ అనేది నిజమైనటువంటి వర్బ్ అది. సో ఇక్కడ డస్ నాట్, ఆ నాట్ తీసేయండి. డస్ అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిలరీగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ డస్ నాట్ అనేది యాడ్ చేయటం వల్ల ఈ సెంటెన్స్ నెగటివ్ అయ్యింది. ఇంకోటి ఏంటి, షార్ట్ అండ్ వర్బ్ ఫామ్స్లో కూడా వాడతాం ఈ డూని, షార్ట్ అండ్ వర్బ్ ఫామ్స్. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇచ్చాను, పాజిటివ్ సెంటెన్స్, ది కార్ నీడ్స్ వాషింగ్. బాగా బురద పట్టిపోయింది ఆ కారుకి, ఈ కారుకి ఇట్ రిక్వైర్స్ ఆర్ ఇట్ నీడ్స్ వాషింగ్ అని చెప్పాను. అది కడగాల్సిన అవసరం ఉందయ్యా అని. అప్పుడు నువ్వు చెప్తావు ఎస్ ఇట్ సర్టన్లీ డస్. ఎస్ ఇట్ సర్టన్లీ డస్, అవునండి తప్పకుండా కారు కడగాలి. ఇక్కడ ఇట్ సర్టన్లీ డస్ అనేది సరిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఇలా మనము షార్ట్ అండ్ వర్బ్ ఫామ్స్లో కూడా వాడతాం ఇది. తర్వాత అది ఆ మొత్తం కలిసి ఒక ఫంక్షన్. రెండో ఫంక్షన్ ఏంటి, 3 ఫంక్షన్స్ అని చెప్పా కదా. ఇప్పుడు ఇంత క్రితం మనం చెప్పుకున్నటువంటి ఎంఫటిక్ సెంటెన్సెస్, తర్వాత నెగటివ్స్, క్వశ్చన్స్, తర్వాత షార్ట్ అండ్ వర్బ్ ఫామ్స్, అదంతా కలిసి ఒక ఫంక్షన్. రెండో ఫంక్షన్ ఏమిటంటే డూ అనేది లైక్ ఆర్డినరీ వర్బ్స్, లైక్ ఆర్డినరీ వర్బ్స్ ఈట్, వాష్, వాక్, రన్, టాక్, వర్క్. అంటే ఇతర సాధారణమైనటువంటి వర్బ్స్ ఈట్, వాష్, వాక్, రన్, టాక్, వర్క్ ఆ ఆర్డినరీ వర్బ్స్ ఆ విధంగా డూ కూడా కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆర్డినరీ వర్బ్. సో ఇటువంటి ఆర్డినరీ వర్బ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిలాగానే డూని కూడా మనం ఒక ఆర్డినరీ వర్బ్గా వాడతాము, అంటే మెయిన్ వర్బ్గా వాడతాం. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. డీటెయిల్డ్గా మనం తర్వాత వెళ్దాం.
మీకు ఆ 3 ఫంక్షన్స్ ఏంటో చెప్పడం కోసము ఇక్కడ ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏంటి ఇక్కడ డూ మెయిన్ ఫంక్షన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దే డూ వాలంటీర్ వర్క్ ఆన్ వీకెండ్స్. దే డూ వాలంటీర్ వర్క్ ఆన్ వీకెండ్స్. తర్వాత ఇక్కడ వర్క్ అనేది మీరు వర్బ్ అనుకునేది, అది వర్బ్ కాదు. ఇక్కడ వాలంటీర్ వర్క్ అనేది ఇది మొత్తము, ఈ వర్క్ అనేది నౌన్గా వాడాం ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? డూ. దే డూ వాలంటీర్ వర్క్ ఆన్ వీకెండ్స్. సో వీకెండ్స్లో ఆ కమ్యూనిటీ సెంటర్స్లో ఏవో వాలంటీర్ వర్క్స్ చేస్తారు. అదేవిధంగా హీ డస్ హిస్ హోంవర్క్ డిలిజెంట్లీ. డిలిజెంట్లీ అంటే చాలా శ్రద్ధగా, శ్రమ పడుతూ చక్కగా తన హోంవర్క్ చేస్తాడు. హీ డస్ హిస్ హోంవర్క్. సో డస్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. అర్థమైందా? సో ఇక్కడ సెకండ్ ఫంక్షన్ ఏంటి? డూ అనేది మిగతా అన్ని వర్బ్స్ లాగానే ఒక ఆర్డినరీ వర్బ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది రెండో ఫంక్షన్. మూడో ఫంక్షన్ ఏంటంటే డూ అనేది ఈజ్ యూజ్ టు అవాయిడ్ రిపిటీషన్ ఆఫ్ ఎ ప్రీవియస్ ఆర్డినరీ వర్బ్. అంటే మనం ఇంత క్రితము మెన్షన్ చేసినటువంటి ఒక ఆర్డినరీ వర్బ్ అది రెండవసారి ఉపయోగించకుండా మనం దాన్ని అవాయిడ్ చేయడానికి డూ అనేటటువంటి దాన్ని వాడతాము. ఇక్కడ చూడండి, రమ్య టాక్స్ టూ మచ్. రమ్య చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు చెప్తావు ఎస్ షీ డస్ అని చెప్పొచ్చు, లేదా నో షీ డజంట్. ఇక్కడ ఏం చెప్పాలి? మామూలుగా అయితే ఎస్ షీ డస్ టాక్ అని చెప్పాలి. ఎస్ షీ డస్ టాక్ టూ మచ్ అని చెప్పాలి. ఇక్కడ మామూలుగా మళ్ళీ మీరు రిపీట్ చేస్తే ఈ సెంటెన్స్ని ఎస్ షీ డస్ టాక్ టూ మచ్, ఆ టాక్ టూ మచ్ అనేది తీసేసాం. ఇక్కడ ఆ రిపిటేషన్ చేయట్లా. ఇది మొత్తం ఈ మొత్తము రిపిటేషన్ చేయకుండా, అంటే ఇక్కడ మనం వాడినటువంటి వర్బ్ ఉంది చూసారా, టాక్ అనేది, అది ఇక్కడ రిపిటేషన్ చేయాల్సిన అవసరము లేదు. అదేవిధంగా హీ లివ్స్ హియర్, అతను ఇక్కడ నివసిస్తాడు. అతను ఇక్కడ నివసిస్తాడు, నివసించడా అని మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. డజంట్ హీ? సో హీ లివ్స్ హియర్, డజంట్ హీ అన్నాము. ఇది ఫుల్ క్వశ్చన్ అడగాలనుకోండి, హీ లివ్స్ హియర్, డజంట్ హీ లివ్ హియర్ అని అడగాలి. సో అదంతా రిపిటేషన్ జరగకుండా డజంట్ హీ అనగానే ఆ మిగతాది మొత్తం అవాయిడ్ చేసేయచ్చు మనం. యూ లివ్ ఇన్ హైదరాబాద్, నువ్వు హైదరాబాద్లో నివసిస్తావు కాదా అంటాం కదా మనం. ఆ కాదా అంటానికి డోంట్ యూ అంటే సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ నీవు కాబట్టి డోంట్ యూ అంటే సరిపోతుంది. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి డజంట్ వచ్చింది. తెలుసుగా మీకు, సింగులర్స్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ రావాలా, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం. ఇది 36వ ఎపిసోడ్లో, 36th ఎపిసోడ్ ఏం చెప్పుకున్నాము? వర్బ్ అనేది ఎప్పుడు సబ్జెక్ట్ అగ్రీ అవ్వాలి. సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవ్వాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అవ్వాలి. అది రూల్. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? హీ లివ్స్ హియర్ అన్నాను. హీ అనేది ఏంటి? ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి సింగులర్. ఇది హీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. డూ అనేది ఏమో ప్లూరల్ ఫామ్లో ఉంది. వర్బ్స్కి ఎస్ కానీ ఎస్ కానీ కలిపితే ఇవి సింగులర్స్ అవుతాయి. కాబట్టి డజంట్ హీ అంటాం మనం. యు లివ్ ఇన్ హైదరాబాద్, నీవు అనేది మనము సింగులర్గా ట్రీట్ చేస్తాము, ప్లూరల్గా ట్రీట్ చేస్తాము. అంటే ఐ మీన్ సింగులర్కైనా యూ వాడతాము, ప్లూరల్కైనా యూ వాడతాం. కాబట్టి ఇక్కడ యూ అనేదాన్ని ఎప్పటికీ మనము ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి డూ అనేదాన్ని ఎటువంటి మార్పు చెందకుండా డూ ఏ వాడతాం. కాబట్టి ఇక్కడ ఏమంటాము? యు లివ్ ఇన్ హైదరాబాద్, డోంట్ యూ. అదేవిధంగా పాజిటివ్ సెంటెన్సెస్లో కూడా వాడవచ్చు, క్వశ్చన్స్లోనే వాడాల్సిన అవసరం లేదు. ముందు వచ్చినటువంటి ఆర్డినరీ వర్బ్ని రిపిటేషన్ చేయకుండా అవాయిడ్ చేయడం కోసము మనము డూ డస్లు వాడవచ్చు అని చెప్పాము. ఇక్కడ పైదేమో అఫర్మేషన్, అది కింద 2 క్వశ్చన్స్, మూడోది ఏమిటి? అఫర్మేటివ్ సెంటెన్స్. షీ వర్క్స్ హార్డర్ దాన్ హీ డస్, అతను పని చేయటం కంటే ఈవిడ ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంది. షీ వర్క్స్ హార్డర్ దాన్ హీ డస్ అంటే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటి? సో ఫస్ట్ మనము 3 చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటి? ఏ అనే దాంట్లో ఏం చెప్పుకున్నాము? అది ఆక్సిలరీ వర్బ్గా ఉపయోగిస్తూ మనం దాన్ని ఎంఫటిక్ సెంటెన్సెస్ తయారు చేస్తాము, నెగటివ్స్ తయారు చేస్తాము, క్వశ్చన్స్ తయారు చేస్తాము, అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. తర్వాత ఆ వర్బ్ని రిప్లేస్ చేయడానికి వాడతామని వాడాం. సో ఆ 3 తర్వాత ఏంటి? రెండో ఫంక్షను మిగతా అన్ని ఆర్డినరీ వర్బ్స్ లాగా ఇది కూడా ఒక ఆర్డినరీ వర్బ్గా పనిచేస్తుందని చెప్పుకున్నాం. మూడోది ఏంటి? ఇది ముందు పేర్కొన్నటువంటి వర్బ్ని
రిపిటేషన్ చేయకుండా అవాయిడ్ చేయడం కోసము డూ డస్లు వాడతామని ఈ 3 ఫంక్షన్స్ పనిచేస్తుంది డూ అనేది. అర్థమైందా? సో బేసిక్గా ఏంటి, డూ అనేది డూ ఫ్యామిలీ ఆక్సిలరీస్గా పనిచేస్తాయి, మెయిన్ వర్బ్స్గా పనిచేస్తాయి. ఇందులో ఇప్పుడు మనము డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, డూ అనేది ఆక్సిలరీ వర్బ్ యాక్ట్ చేస్తుందని చెప్పాను కదా. ఈ ఆక్సిలరీ వర్బ్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మీకు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగటివ్స్ క్వశ్చన్స్ చెప్పినప్పుడు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఎవరైనా చూడని వాళ్ళు కానీ చూసిన వాళ్ళు మళ్ళీ రీఇన్ఫోర్స్ చేసుకోదలుచుకుంటే మళ్ళీ వెళ్ళి ఆ ఎపిసోడ్స్ 45, 46, 47 ఎపిసోడ్స్ మళ్ళీ ఒకసారి చూడండి. వీలైతే అక్కడ మనం చెప్పినటువంటి హోంవర్క్ కూడా మళ్ళీ చెయ్యండి. సో డూ అనేది ఆక్సిలరీ వర్బ్గా ఎట్లా ఉపయోగిస్తామని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు డూ అనేది ఆర్డినరీ వర్బ్. మిగతా అన్ని వర్బ్స్ లాగానే దీన్ని కూడా ఆర్డినరీ వర్బ్గా ఎలా ఉపయోగిస్తామనేది ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ డూ అనేది ఏంటి, ప్రజెంట్ టెన్స్లో వాడతాము. అందులో మళ్ళీ ఏంటి, పాజిటివ్స్లో వాడతాం. సో ఈ పాజిటివ్స్ అన్నిట్లో వాడతాం. డూ అనేది పాజిటివ్ నెగటివ్ క్వశ్చన్స్లో వాడతాం. సో ఇక్కడ చూడండి పాజిటివ్స్లో ఎలా వాడతాం. చిల్డ్రన్ యూజువలీ డూ దేర్ హోంవర్క్ ఇన్ ది ఈవినింగ్స్. సో స్కూల్ నుంచి రాగానే చాలా మంది పిల్లలు హోంవర్క్ చేసేస్తారు. చిల్డ్రన్ యూజువలీ డూ దేర్ హోంవర్క్ ఇన్ ది ఈవినింగ్స్. తర్వాత ప్లీజ్ డూ ది డిషెస్ బిఫోర్ యూ లీవ్. ఇది నేను చదువుకునేటప్పుడు నా రూమ్కి చాలామంది సాయంత్రం అవగానే అందరూ తెలుసుగా ఇంజనీరింగ్ పిల్లలంటే చాలామంది వచ్చేసేవాళ్ళు. వచ్చేస్తే మొదట్లో నేను చిన్నప్పటి నుంచి మంచి వంట చేసేవాడిని. నా వంట తినడానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చేవాళ్ళు. ఆఫ్ కోర్స్ మిగతావి కూడా ఉంటాయి. సో ఆ వంట తిన్న తర్వాత అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు పొద్దున్నే మళ్ళీ నేను వంట అవన్నీ నేను కడుక్కోవాలి. అందుకని అప్పుడు చెప్పేవాడిని, అరే మీరు తిని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పేవాడిని. సో అది ఇక్కడ చెప్తున్నాం, ప్లీజ్ డూ ది డిషెస్ బిఫోర్ యూ లీవ్. మీరు వెళ్ళే ముందు శుభ్రంగా అంట్లుతో వెళ్ళండి. అది రిక్వెస్ట్గా చెప్తున్నాం. మేము ఫ్రెండ్స్ కాబట్టి గట్టిగా చెప్పేవాడిని. తర్వాత ఐ డూ మై చోర్స్ ఎవ్రీ సాటర్డే మార్నింగ్. సాటర్డే జనరల్గా వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ మార్నింగ్స్ సో ఇల్లంతా సర్దుకోవటము, ఆ వార్డ్రోబ్ సర్దుకోవటం అన్నీ చేసేవాళ్ళం. లెట్స్ డూ ఎ క్విక్ రివ్యూ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, లెట్స్ డూ ఎ క్విక్ రివ్యూ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. సో మెయిన్ పాయింట్స్ మొత్తం ఒకసారి రివ్యూ చేద్దాము. సో ఇక్కడ డూ అనేది మనము మెయిన్ వర్బ్గా వాడుతున్నాం. లెట్స్ డూ ఎ క్విక్ రివ్యూ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. తర్వాత ఇది ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అండి. డూ యువర్ బెస్ట్. డూ యువర్ బెస్ట్ టు ఫినిష్ ది రిపోర్ట్ బై టుమారో. డూ యువర్ బెస్ట్ టు ఫినిష్ ద రిపోర్ట్ బై టుమారో మార్నింగ్. జనరల్గా బాస్ చెప్తాడు ఇంటికి వెళ్లే ముందు, ఆ సెంటెన్స్ వాడాము. ఇక్కడ ఏంటి, ఇవన్నీ డూని మెయిన్ వర్బ్గా వాడామండి. సో ఇక్కడ ఏంటి, టు ఫినిష్ అనేది ఇన్ఫినిటివ్ ఇది కాబట్టి ఇది కాదు, మనకు సంబంధం లేదు. ఇక్కడ డూ. తర్వాత షీ ఆల్వేస్ డస్ హర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. సో బయటికి వెళ్లే ముందు ఆవిడ ఎప్పుడు తల శుభ్రంగా దువ్వుకొని వెళ్తుంది. షీ ఆల్వేస్ డస్ హర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. సో జడ దువ్వుకోవటాన్ని మనము, తల దువ్వుకోవటాన్ని, జడ వేసుకోవటాన్ని, చక్కగా నీట్గా తయారవటాన్ని కూడా మనము డస్ హర్ హెయిర్ అంటాము, డూ యువర్ హెయిర్ అంటాము. డూ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్. చింపిరి జుట్టుతో బయటకు వెళ్ళబాకురా నాయన, చక్కగా తల దువ్వుకొని వెళ్ళు అంటానికి మనము డూ యువర్ హెయిర్ బిఫోర్ గోయింగ్ అవుట్ అని కూడా చెప్పొచ్చు. అది మెయిన్ వర్బ్. అదేవిధంగా హీ డస్ యోగా ఎవ్రీ మార్నింగ్ టు స్టే హెల్దీ. హీ డస్ యోగా ఎవ్రీ మార్నింగ్ టు స్టే హెల్దీ. సో ఇక్కడ డస్ అనేది ఏంటి, మెయిన్ వర్బ్. అది హీ కాబట్టి సింగులర్ కాబట్టి డస్ అనేటటువంటి సింగులర్ వాడాం, సింగులర్ వర్బ్ అది. అదేవిధంగా షీ డస్ హర్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ షీ ట్రైస్. ఆవిడ ఏ ప్రయత్నం చేసినా అందులో ఇక ఎటువంటి లోపాలు ఉండవు. షీ డస్ హర్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ షీ ట్రైస్. అదేవిధంగా డూ వాట్ యు లవ్ అండ్ సక్సెస్ విల్ ఫాలో. నీవు ప్రేమించేదాన్ని చెయ్యి, సక్సెస్ దానంతరం అదే ఎత్తుక్కొని వస్తుంది. డూ వాట్ యు లవ్ అండ్ సక్సెస్ విల్ ఫాలో. సో ఈ విధంగా మనము డూ అనేదాన్ని మెయిన్ వర్బ్గా వాడతాం. ఇతర సాధారణ వర్బ్లు అయినటువంటి ఉన్నాయి కదా, మనకి లక్షల వర్బ్స్ ఉన్నాయి. మనకు తెలిసినవి వాష్, రన్, క్లీన్, టాక్, వర్క్, లాఫ్, ఇటువంటి వర్బ్స్ అన్నీ ఏ విధంగా వాడతామో సెంటెన్సెస్లో ఈ డూ అనే దాన్ని కూడా అదే విధంగా వాడవచ్చు మెయిన్ వర్బ్స్గా.
కాబట్టి డూ అనే డ్యూయల్ రోల్లో ఆక్సిలరీ వర్బ్స్ ఎలా ఉపయోగించాలో మీకు 45, 46, 47 ఎపిసోడ్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడికి వెళ్ళి అవి నేర్చుకోండి. చూసిన వాళ్ళు కూడా ఇంకోసారి చూస్తే రీఇన్ఫోర్స్ అవుతుంది. నేర్చుకోవటము అనేది అర్థం ఏంటంటే రిపిటేషనే. మీరు ఎన్నిసార్లు రిపిటేషన్ చేస్తే అంత చక్కగా నేర్చుకుంటారు. ఒకసారి చూసినప్పుడు బ్రహ్మాండంగా ఉంది, మనకు అర్థమైంది. అర్థమవటం వేరు, లాంగ్ టర్మ్ మెమరీలో నిక్షిప్తం అవటం వేరు. లాంగ్ టర్మ్ మెమరీలో నిక్షిప్తం కాకపోతే మీరు కావాల్సిన సమయంలో దాన్ని రిట్రైవ్ చేయలేరు, బయటికి తేలేరు. కర్ణుడి యొక్క అస్త్రాల్లాగా మిగిలిపోతాయి. కర్ణుడికి అన్ని అస్త్రాలు ఉన్నాయి, అర్జునుడి కంటే పవర్ఫుల్ అస్త్రాలు ఉన్నాయి, కానీ యుద్ధంలో గుర్తుకు రాదు. ఏం జరిగింది? క్షతగాత్రుడు తర్వాత చివరికి ఏం జరిగింది? చనిపోతారు. ఇది యుద్ధం కాదు కాబట్టి నోట్లోంచి మాట పెగలదు. కాబట్టి మీరు ఎంత ఎక్కువ సార్లు మీరు రిపిటేషన్ చేస్తే అంత ఎక్కువగా మీ లాంగ్ టర్మ్ మెమరీలో నిక్షిప్తమవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా మళ్ళీ 45, 46, 47 లేదా అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మళ్ళీ మొత్తం ఒకసారి ఖాళీ టైంలో చూడండి. నష్టమే ఉంది? మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ మీరు చేశారు కదా, మళ్ళీ మీరు ఇంకోసారి అదే ఎక్సర్సైజ్ చేయండి. ఇచ్చిన నోట్స్ని గట్టిగా పైకి చదవండి. అదే మీకు స్పీకింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఈ డూ అనేటటువంటి వర్బ్ను ఉపయోగించి నెగటివ్స్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. నెగటివ్స్ అంటే ఇక్కడ ఉద్దేశము ఆర్డినరీ వర్బ్స్ ఉపయోగించినప్పుడు వాటిని నెగటివ్స్ క్వశ్చన్స్ చేయాలంటే డూ నాటో, డస్ నాటో, డస్ఓ, డూనో ముందు ప్లేస్ చేస్తాం. అర్థమైందా? అది కాదు ఇక్కడ. డూ అనేది కనుక మెయిన్ వర్బ్గా ఉంటే దాన్ని ఎలా నెగటివ్ చేయాలా? అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ అనేటటువంటి ఒక ఆర్డినరీ వర్బ్ తీసుకోండి. మై డాటర్స్ ఆర్ మై చిల్డ్రన్ స్పీక్ 3 లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్ అండ్ కొరియన్. నా పిల్లలు 3 భాషలు మాట్లాడతారు. సో మై చిల్డ్రన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. అటు పేర్లు అవసరం లేదు, 3 లాంగ్వేజెస్. ఇది స్పీక్ అనేది ఆర్డినరీ వర్బ్. దీన్ని నెగటివ్ ఎలా చేస్తున్నాము? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. నెగటివ్స్ చేయాలంటే మనము దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నెగటివ్ చేయటం సాధ్యం కాదు కాబట్టి బయట నుంచి వేరే పదాల యొక్క సహాయం తీసుకొని నెగటివ్ చేస్తాం. అలా సహాయం ఇచ్చేటటువంటి వర్బ్స్ ఏంటంటే ఆక్సిలరీ వర్బ్స్. అందులో సింపుల్ టెన్సెస్లో మనం ఏ ఉపయోగిస్తాము? డూ, డస్లో ఉపయోగిస్తాం. సో ఇక్కడ మై చిల్డ్రన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ అన్నప్పుడు దీన్ని నెగటివ్ చేయాలంటే డూ తర్వాత నాట్ అనేది ఉపయోగించి మనము నెగటివ్ చేస్తాం. మై చిల్డ్రన్ డూ నాట్ ఆర్ డోంట్ స్పీక్ 3 లాంగ్వేజెస్. క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాము? డూని తీసుకొచ్చి ముందు పెట్టేసి డూ ఎందుకు వాడుతున్నాము? మై చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి డూ మై చిల్డ్రన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. అది ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు. నా పిల్లలు 3 భాషలు మాట్లాడతారని మిమ్మల్ని ఎట్లా అడుగుతా నేను? అది ఇల్లాజికల్ క్వశ్చన్. మీకు అర్థం కావటం కోసం ఈ సెంటెన్స్ ఏదో నోట్కి వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పాను. చాలామంది చెప్తుంటారు ఈ మన టీచర్స్ ఏమని, డూ ఐ ప్లే చెస్. అదే వాళ్ళ పేటెంటెడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఐ ప్లే చెస్. దీని క్వశ్చన్ ఏంటి? డూ ఐ ప్లే చెస్. డూ ఐ ప్లే చెస్ అనేది నీకెట తెలుస్తుంది? గ్రామాటికల్గా సెంటెన్స్ కరెక్ట్ ఏమో, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఏమో, కానీ ఇల్లాజికల్ కదా. అటువంటి మనం చెప్పకూడదు, అక్కడ అవాయిడ్ చేసేయాలి. అది డూ ఐ స్పీక్ ఫ్రెంచ్ నీకెట తెలుసు కదా, ఈ క్వశ్చన్ అడగకూడదు. టెక్నికల్గా క్వశ్చన్ గ్రామాటికల్గా కరెక్టే, కానీ ఎదుటివాడిని క్వశ్చన్ అడగటం ఇల్లాజికల్. అది అటువంటి అడగకూడదు. ఇది మీకు చెప్పాలి. ఒకవేళ ఎగ్జాంపుల్లో నేను ఇచ్చినప్పటికీ అబ్బాయి ఇది మీరు ఎటువంటి అప్పుడు అడగకూడదు. డూ మై చిల్డ్రన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ అని మిమ్మల్ని అడిగితే ఎట్లా అండి? అడగకూడదు కదా. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు నేను. ఓకే, ఇదేంటి? సాధారణమైనటువంటి స్పీక్ అనేటటువంటి వర్బ్ తీసుకొని ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వాడినటువంటి సెంటెన్స్ని, సింపుల్ టెన్స్ కదా, దాన్ని నెగటివ్ చేయాలంటే డూ ఫ్యామిలీ సహాయం తీసుకుంటాం. డూ మై చిల్డ్రన్ స్పీక్ 3 లాంగ్వేజెస్. అర్థమైంది. ఇప్పుడు కనుక సెంటెన్స్లో డూ మెయిన్ వర్బ్ అయితే ఎలా చేయాలి? డూ అనేది కూడా ఇన్ఫినిటివ్ రూపంలో ఉంది కదా. ఇన్ఫినిటివ్ రూపంలో ఉందంటే నువ్వు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏర్పరచవచ్చు కదా డూను ఉపయోగించి. సో ఇక్కడే రూల్ పాటించావు. డూలు, డోంట్లు, డూయులు తీసుకున్నావు కదా. అంటే సాధారణ వర్బ్ ఉన్నప్పుడు స్పీక్ అనేటటువంటి వర్బ్తో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని నెగటివ్ చేయాలంటే ఏం చేసాము? ఆక్సిలరీ వర్బ్ అయినటువంటి డూని కానీ, డస్ నాట్ కానీ, డూ నాట్ కానీ, లేకపోతే డూ కానీ, డస్ కానీ తీసుకొని
నెగటివ్స్ క్వశ్చన్స్ ఏర్పరిచాం. ఒకవేళ సెంటెన్స్లో కనుక డూ ఉంటే మెయిన్ వర్బ్గా, ఎందుకంటే ఇది కూడా డూ అనేది కూడా సాధారణమైన వర్బే కదా. డూ కాంజుగేషన్ ఉంది కదా దానికి. డూ, డిడ్, డన్, డూయింగ్ కాంజుగేషన్ జరిగింది కదా. మిగతా అన్ని వర్బ్స్ లాగా ఇది కూడా వర్బే కదా. మరి దీన్ని డూని ఉపయోగించి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక వాక్యం రాశాం. మరి దీనికి నెగటివ్ ఎలా చేయాలి? ఆ డూని అలా ఉంచేసి మళ్ళీ డోంట్ని తెచ్చుకోవాలి, మళ్ళీ డస్ నాట్ని తెచ్చుకోవాలి. ఇవి ఎక్కడికి పోవు, ఇవి అలానే ఉంటాయి. తర్వాత ఏంటి, మళ్ళీ డస్ని తెచ్చుకోవాలి, డస్ నాట్ని తెచ్చుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాను నేను, సింపుల్ టెన్సెస్లో ఆర్డినరీ వర్బ్స్ ఉన్నాయి. సపోజ్ మా అమ్మాయి, ఒక అమ్మాయి గురించి చెప్తాను, మా చిన్న అమ్మాయి జపనీస్ కూడా మాట్లాడుతుంది. సో మై డాటర్ స్పీక్స్ 4 లాంగ్వేజెస్. మై డాటర్ స్పీక్స్ అని వాడాము ఇక్కడ. మై డాటర్ స్పీక్స్ 4 లాంగ్వేజెస్. ఇది నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తున్నాము? మై డాటర్ డస్ నాట్ స్పీక్ అంటున్నాం. అక్కడ స్పీక్స్ వాడట్లా. ఎందుకు? సెంటెన్స్లో కావాల్సిన సింగులర్, షీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డస్ నాట్లో వచ్చేసింది దాని సింగులర్ నేచర్. కాబట్టి ఇక్కడ మళ్ళీ స్పీక్స్ అనేది రాదు. ఇక్కడ అక్కడ ఇన్ఫినిటివ్ ఫామే ఉంటుంది, బేర్ ఇన్ఫినిటివ్ ఫామే ఉంటుంది. అదేవిధంగా మీ అమ్మాయి జపనీస్ మాట్లాడుతుందా అని అడిగారు మీరు, లేదా 4 లాంగ్వేజ్ మాట్లాడుతుందని మీరు నన్ను అడిగారు. అప్పుడేం అడుగుతారు? డస్ యువర్ డాటర్ స్పీక్. అక్కడ మళ్ళీ స్పీక్స్ రాదు. డస్ యువర్ డాటర్ స్పీక్ 4 లాంగ్వేజెస్. సో క్వశ్చన్స్లో, నెగటివ్స్లో మనం మెయిన్ వర్బ్ ఎప్పుడు అది సబ్జెక్టుతో ప్రమేయం లేకుండా, సబ్జెక్ట్ సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా అది బేర్ ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, అదేమి ఇక్కడ మేము చెప్పింది ఏంటి? ఇక్కడేమో దే స్టడీ ఫ్రెంచ్ అన్నాను, అట్ స్కూల్ అన్నాను. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? దే డోంట్ స్టడీ ఫ్రెంచ్ అట్ స్కూల్ అని చెప్పుకున్నాము. ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి స్టడీ అనేది ప్లూరల్. ఇక్కడ దీన్ని నెగటివ్ చేసినప్పుడు ఇక్కడ డోంట్ అనేది వాడినప్పటికీ నెగటివ్లో వచ్చేటప్పటికి స్టడీ అనే ఉంది. దాన్నే మార్పు చేయలేం మనం. దీన్ని క్వశ్చన్ అడిగితే డూ దే స్టడీ ఫ్రెంచ్ అట్ స్కూల్ అన్నాం. ఇక్కడ కూడా క్వశ్చన్లో కూడా స్టడీ అనేది ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంది. ఇంకొక సెంటెన్స్ చూడండి, ఇది షీ లిసన్స్ టు సాంగ్స్ వైల్ స్టడీయింగ్. చదువుకునేటప్పుడు ఆ అమ్మాయి సాంగ్స్ వింటుంది. ఇదేంటిది? పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగటివ్ చేస్తే ఏం చేస్తున్నాము? షీ డసంట్, ఇక్కడ లిసన్స్ రాకూడదు. అది షీ డసంట్ లిసన్ టు సాంగ్స్ వైల్ స్టడీయింగ్. ఇక్కడ డసంట్ వచ్చేసింది మనకి. అంటే ఈ సెంటెన్స్లో నెగటివ్ అనేది వచ్చేసింది. అర్థమైందా? అంటే ఈ సెంటెన్స్లో సింగులర్ నేచర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇన్ఫినిటివ్కి లిసన్స్ అనేది రాకూడదు. షీ అనేది సింగులర్ అయినప్పటికీ ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్ మాత్రమే ఉంటుంది. అదే క్వశ్చన్ అడిగారు అనుకోండి, డస్ షీ లిసన్ టు సాంగ్స్ వైల్ స్టడీయింగ్ అన్నారు. ఈ డస్ అనేది షీకి ఆల్రెడీ ఆ సింగులర్ నేచర్ వచ్చేసింది డస్ వాడడం వల్ల. కాబట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ లిసన్ అనేది బేర్ ఇన్ఫినిటివ్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఏమర్థమైంది మనకి? పాజిటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ని అనుసరించి ఆ ఇన్ఫినిటివ్ సింగులర్ అయి ఉండొచ్చు, ప్లూరల్ అయి ఉండొచ్చు, లిసన్ అయి ఉండొచ్చు, లిజన్స్ అయి ఉండొచ్చు సబ్జెక్టును అనుసరించి. కానీ నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను ఆ లిసన్ అనేటటువంటి ఇన్ఫినిటివ్ దాని రూపం మారదు. అది 2 సార్లు నెగటివ్లోను ఇన్ఫినిటివ్లోనే ఉంటుంది, పాజిటివ్లో క్వశ్చన్లోను ఇన్ఫినిటివ్ ఉంటుంది. అంటే బేర్ ఇన్ఫినిటివ్. దానికి ఇంకా ఎస్లు కలవు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చూద్దాము, సెంటెన్స్లో కనుక డూ మెయిన్ వర్బ్గా ఉంటే ఎలా జరుగుతుంది? సేమ్ ప్రొసీజర్. ఏంటా ప్రొసీజరు? డూ అనేది అలానే ఉంటుంది. సబ్జెక్ట్ని అనుసరించి పాజిటివ్ సెంటెన్సెస్లో డూ ఉండొచ్చు, డస్ ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. వీటిని నెగటివ్ చేయాలంటే సబ్జెక్ట్ని అనుసరించి డూ తెచ్చుకున్నా ఈ మెయిన్ వర్బ్ డూ లాగానే ఉంటుంది. డస్ తెచ్చుకున్నా మనము మెయిన్ వర్బ్లో డూ కాస్త ఇక్కడ డస్ ఉన్నప్పటికీ మెయిన్ పాజిటివ్ సెంటెన్స్లో నెగటివ్ క్వశ్చన్లోకి వచ్చేటికి డూగా మారిపోతుంది. అది చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వాడాం. ఇక్కడ ఏంటి? డూ యాజ్ ఎ మెయిన్ వర్బ్ వాడుతున్నాం. వాడినప్పుడు ఏం చెప్తున్నాము? హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్. హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్. ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్, హిస్ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ఈ ఇన్ఫినిటివ్ ప్లూరల్ ఫామ్లో ఉంది. మనమేం మాట్లాడాల. ఇప్పుడు ఏం చేస్తాము? దీన్ని నెగటివ్ చేయాలా. నెగటివ్ చేయాలంటే ఈ డూ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మనం పట్టించుకొని పని లేదు. ఇక్కడేం రూపం మారదు. సో హిస్ చిల్డ్రన్ అంటే ప్లూరల్, డోంట్. సో ఇక్కడ మనం ఇది ప్లూరల్ కాబట్టి డూ నాట్ అనేటటువంటి సహాయం తీసుకున్నాం మనం. డూ నాట్ అనేది సహాయం తీసుకొని
ఇక్కడ డూ నాట్ అది విడగొడితే ఈ మెయిన్ వర్బ్ అలానే ఉండిపోతుంది. హిస్ చిల్డ్రన్ డోంట్ డూ దేర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చెయ్యరు. అదే గనుక వారి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తారా అని అడిగితే ఏం చెప్తాము? ఎలా అడుగుతాము? డూ హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్. డూ హిస్ చిల్డ్రన్ డూ దేర్ హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ ఇలా చెప్పాలి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ మెయిన్ వర్బ్ అనేది డూ అనేటటువంటి మెయిన్ వర్బ్ ప్లూరల్ ఉన్న నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను బేర్ ఇన్ఫినిటివే ఉంటుంది. ఒకవేళ పాజిటివ్లో డస్ ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, కవిత డస్ ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్. సో ఆఫీస్లో మొత్తం పనంతా ఆవిడే చేస్తుంది. ఆవిడ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ డస్ అనేటటువంటి సింగులర్ వర్బ్ వాడాము కదా, ఇది మెయిన్ వర్బ్. ఇప్పుడు దీన్ని నెగటివ్ చేయాలి. ఏం చేస్తాము? నెగటివ్ చేయడానికి షీ డస్ నాట్ తెచ్చుకుంటాం. ఎందుకు? కవిత అనేది సింగులర్ కాబట్టి షీ డస్ నాట్ తెచ్చుకున్నాం. ఇక్కడ మెయిన్ వర్బ్ డూ కాస్త ఏంటి డస్ అనేది డూకి ఈఎస్ కలిపాం, అది సింగులర్ రూపంలో ఉంది. ఐఎస్ తీసేస్తే ప్లూరల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనము ఇందులో సబ్జెక్ట్ షీ అనే దానికి ఈ సింగులర్ నేచర్ ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనము డస్ అనేది వాడకూడదు, డూ అనేదే వాడతాం. సో షీ డజంట్ డు ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్. అదేవిధంగా క్వశ్చన్ తయారు చేయాలంటే డస్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్. డస్ కవిత డూ ఆల్ ది వర్క్ ఇన్ ఆఫీస్. మీరు ఎప్పుడైతే ఆ 47, 45, 46, 47 ఎపిసోడ్కి వెళ్ళి చక్కగా మీరు కనుక అక్కడ ఆ క్వశ్చన్ పేపర్ అంతా మళ్ళీ మీరు హోంవర్క్ చేస్తే ఇవి చాలా ఈ డూని కూడా మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని కూడా ఒక సాధారణ వర్బ్ లాగా మీరు ట్రీట్ చేస్తారు. తర్వాత హిస్ వైఫ్ డస్ ఆల్ ది టాకింగ్. హిస్ వైఫ్ డస్ ఆల్ ది టాకింగ్ అంటే ఇది చాలా డెరగేటరీ స్టేట్మెంట్ అండి. మన పాత సినిమాల్లో 1960s, 70s వచ్చిన సినిమాల్లో రమణారెడ్డి, సూర్యకాంతం ఉండేవాడు. రమణారెడ్డికి వాయస్ ఉండదు కుటుంబంలో, అంతా ఆవిడే. ఎవరు? సూర్యకాంతం. అదనమాట డెరగేటరీ వర్డ్ ఇది. ఎవరికి? ఆ భర్తకి. సో హిస్ వైఫ్ డస్ ఆల్ ది టాకింగ్. ఈయనంతా వింటమే, ఈయన ఎప్పుడు ఇంకా రిసీవర్ సైడ్లో ఉండటమే, ఆమె చెప్పిన పని చేయటమే. సో హిస్ వైఫ్ డస్ ఆల్ ది టాకింగ్, అంత ఆవిడే మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరింటికైనా ఏదైనా పని మీద ఎవరైనా వస్తే భర్త మూల కూర్చొని ఉంటాడు, మొత్తము వ్యవహారం అంతా ఆవిడే నడిపిస్తుంది. ఆ భర్తను ఏమంటామంటే మనము హెన్ పెక్డ్ హస్బెండ్ అంటాం. హెన్ పెక్డ్ హస్బెండ్. ఆయనకేంటంటే ఆ కర్టన్ లెక్చర్, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను, కర్టన్ లెక్చర్స్. ఆ కర్టన్ లెక్చర్స్ విని విని ఇక అలా అయిపోయాడు మ్యూట్గా. అది. సో హిస్ వైఫ్ డస్ ఆల్ ది టాకింగ్. అది కరెక్టా ఒప్పు అనేది ఫ్యామిలీని బట్టి ఉంటాయి. అది తప్పు ఒప్పు అని నేను చెప్పటం లేదు. నిజం చెప్పాలంటే ఏ కుటుంబంలో అయితే స్త్రీ పెత్తనం ఉంటుందో ఆ కుటుంబము ఆర్థికంగా చాలా ఉన్నత స్థానానికి వెళ్తుంది. మగవాడి పెత్తనం ఉన్నటువంటి ఇళ్లల్లో ఆర్థికంగా చితికిపోతుంది ఫ్యామిలీ. అది ఓకే. కాబట్టి ఒక విధంగా మనం మేలీగా ఒప్పుకోదు. కానీ ఆడవాళ్ళు, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామందిని చూశాను, నా ఫ్రెండ్స్లో ఏ కుటుంబంలో అయితే ఆడవాళ్ళు డామినేటింగ్ రోల్ ప్లే చేశారో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఒకటే స్వతంత్రం కోల్పోతారు వాగటం అనేది. బట్ స్టిల్ వాళ్ళు పిల్లలు అందరికీ డబ్బు ఉండాలి కదా బేసిక్గా. స్త్రీ ఎప్పుడైతే డామినెంట్ రోల్ ప్లే చేస్తుందో, ఎందుకంటే వాళ్ళు మనకంటే మంచి బడ్జెట్ వేస్తారు, మనలాగా ప్యాషన్స్కి లొంగరు. వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా, లాజికల్గా ఉంటారు. డబ్బు దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మీ కుటుంబం బాగుపడాలంటే ముందు భార్యకో తల్లికో పెత్తనం ఇవ్వండి. రైట్. హిస్ వైఫ్ డస్ ఆల్ ది టాకింగ్. హిస్ వైఫ్ డజంట్ డూ ఆల్ ది టాకింగ్. ఇక్కడ చూడండి, డస్ అన్నాను కదా, ఇక్కడ హిస్ వైఫ్ అన్నాను కదా, డస్ ఆల్ ది టాకింగ్ అన్నాను. దీన్ని నెగటివ్ చేయాలి. హిస్ వైఫ్ డజంట్ డూ. ఈ డస్ కాస్త డూ అయిపోయింది. కానీ మనము బయట నుంచి సహాయం తెచ్చుకున్నాం ఈ డస్ నాట్ని. అదేవిధంగా డస్ హిస్ వైఫ్ డూ ఆల్ ది టాకింగ్. సో మెయిన్ వర్బ్ ఇది, డస్ హిస్ వైఫ్ డూ ఆల్ ది టాకింగ్ అని చెప్పుకున్నాం. ఇదేంటి ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటి? డూ అనేది సాధారణ వర్బ్గా ఉపయోగించినప్పుడు ఏ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేస్తాము, వాటిని ఏ విధంగా నెగటివ్స్, వాటిని ఏ విధంగా క్వశ్చన్స్ ఏర్పరుస్తామో నేర్చుకున్నాం. మిగతా
మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చాలా వర్బ్స్ వాడాం. ఆ వర్బ్స్ అన్నిటిని కనుక మీరు జాగ్రత్తగా మళ్ళీ చూసి మళ్ళీ హోంవర్క్ చేస్తే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడికి రండి. ఓహో, డూలో కూడా అంతేగా, సేమ్గా. అక్కడ అవన్నీ మెయిన్ వర్బ్స్, ఇక్కడ డూ మెయిన్ వర్బ్. సో ఆ ట్రాన్సిషన్ అనేది మీకు అంటే దాని నుంచి డూని మెయిన్ వర్బ్గా ఉపయోగించే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా జరిగిపోతుంది. అందుకని మళ్ళీ మీరు వెళ్ళి చూడండి. టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ టాపిక్ ఐ సజెస్ట్ యూ వాచ్ ఎపిసోడ్స్ 45, 46, 47. ఈ సలహాని తప్పనిసరిగా పాటించండి. ఇక ఆఖరిగా ఏంటంటే ఈ డూ ఫ్యామిలీలో డూయింగ్ కూడా ఉందిగా. అన్నిట్లానే డూయింగ్ని మనము ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ ఆఫ్ డూ. సో డూకి ప్రజెంట్ పార్టిసిపుల్ డూయింగ్. యాజ్ సచ్ డూయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది కంటిన్యూస్ టెన్సెస్ యాజ్ ఆర్డినరీ వర్బ్స్. సో మిగతా అన్ని ఆర్డినరీ వర్బ్స్ వాకింగ్, స్లీపింగ్, టాకింగ్, రన్నింగ్, వాషింగ్, క్లీనింగ్ అవన్నీ ఎలా అయితే మనము కంటిన్యూస్ టెన్సెస్లో వాడతామో ఇది కూడా అలాంటి సాధారణమైన వర్బే కదా. ఇది కూడా డూయింగ్ కూడా మనము సాధారణమైనటువంటి సెంటెన్సెస్లో వాడవచ్చు. ఇది కంటిన్యూస్ ఫామ్లో. సో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. దే ఆర్ డూయింగ్ యోగా ఇన్ ది పార్క్. దే ఆర్ డూయింగ్ యోగా ఇన్ ది పార్క్. నాకు ఇంకోటి బాగా చిరాకు కలిగించేది, ఇంకా చెప్పాలంటే కొంచెము జుగుప్స కూడా కలుగుతుంది. అంటే దాన్ని ఏమన్నారంటే ఒంటి మీద గొంగళి పురుగులు పాతినట్టు ఉంటుంది. ఈ చెప్పా కదా, ఈ టీచర్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే వెంటనే కీవర్డ్స్ ఇచ్చేస్తారు. ఆ కీవర్డ్స్ అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. ఏం చెప్తారు తెలుసా? దే ఆర్ డూయింగ్ యోగా ఇన్ ది పార్క్ నౌ. దే ఆర్ డూయింగ్ యోగా ఇన్ ది పార్క్ అట్ దిస్ మూమెంట్. ఎందుకండి మనకి ఇవన్నీ? దే ఆర్ డూయింగ్ యోగా ఇన్ ది పార్క్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడే కదా. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం మనం? ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని మనం మాట్లాడేటప్పుడు మేజర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్కి 8 రకాలుగా వాడవచ్చు. 8, 9 ఉన్నాయి. అందులో మేజర్ పార్ట్ ఏంటంటే మనం మాట్లాడుతున్నటువంటి సమయంలో జరుగుతున్న పనుల గురించి చెప్పటానికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. మొత్తము 9 రూల్స్ ఉన్నాయి. 9 రూల్స్ మీకు ఎవరు చెప్పుండరు, తెలియదు కూడా, తెలియదు. సో మనము వాటి గురించి చూద్దాం. చూడండి. సో దే ఆర్ డూయింగ్ యోగా ఇన్ ది పార్క్. షీ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ హర్ జాబ్. సో ఆవిడ జాబ్లో చాలా చక్కగా ఉంది. దే ఆర్ డూయింగ్ దేర్ హోంవర్క్ వెన్ ది పవర్ వెంట్ అవుట్. దే వర్ డూయింగ్ దేర్ హోంవర్క్ వెన్ ది పవర్ వెంట్ అవుట్. కరెంటు పోయినప్పుడు వాళ్ళు, అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో వాడాం. ప్రజెంట్ అంటే ఏంటి? ఆ పవర్ అంటే కరెంటు పోయిన సమయంలో వారు హోంవర్క్ చేస్తూ ఉన్నారు. పాస్ట్ కంటిన్యూస్లో వాడాం. ఇవి 2 ప్రజెంట్ కంటిన్యూస్లో వాడాం. అర్థమైంది కదా? మిగతా సాధారణ వర్బ్స్ లాగానే. తర్వాత ఏం చెప్తున్నాను ఇక్కడ? వీ షల్ లెర్న్ దిస్ కాన్సెప్ట్ థరోలీ వెన్ వీ లెర్న్ కంటిన్యూస్ టెన్సెస్. సో మనం కంటిన్యూస్ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ డీటెయిల్డ్గా మీకు ఒక్కొక్క దానికి ఒక 60 ఎగ్జాంపుల్స్ క్లాస్లో చెప్పి ఒక 60 ఎగ్జాంపుల్స్ మీకు హోంవర్క్ ఎప్పట్లాగానే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇది అయిపోలేదండి. ఈ డూ ఫ్యామిలీ అనేది అయిపోలా. నాకు తెలిసి ఇంకా 3 ఎపిసోడ్లు ఉంటాయి ఇందులో. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు డౌట్ ఉండటానికి ఆస్కారమే లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక డౌట్ వచ్చే అవకాశమే లేదు ఇంకా. ఆ విధంగా నావి ఇంకో 3 ఎపిసోడ్లు వస్తాయి. సో ఇలా నేర్చుకోండి మీరు. ఇందులో ఇచ్చినటువంటి వర్క్షీట్ని పైకి చదవటం స్టార్ట్ చేయండి మీరు. నేను ఇప్పటికి దరిదాపు ఒక 30-40 ఒక 50 ఇచ్చి ఉంటాం మీకు వర్క్షీట్స్. ఆ వర్క్షీట్స్ మొత్తము పైకి చదవటం ఎంత ఎక్కువ చదివితే అంత త్వరగా మీకు ఆ ఫిజికల్, దీన్ని ఏమంటామంటే ఫిజికల్ మెమరీ కాదు, ఈ ఈజ్ అవుతాయి. ఈ మజిల్స్ అన్ని ఈజ్ అవుతాయి. తద్వారా మీరు పలకటము స్పీడ్గా వస్తుంది. కాబట్టి అవన్నీ గట్టిగా 1కి 4 సార్లు 5 సార్లు చదువుతూ ఉండండి. ఏంటి మేషార్ 4 రోజులు క్లాస్ పెట్టలేదు? మనకెందుకు మేషార్ క్లాస్ పెడతాడో పెట్టడో. ఇప్పటి వరకు 60 ఎపిసోడ్లు జరిగినాయి. 60 ఎపిసోడ్లు నువ్వు తరోనా? సెంటెన్సెస్ రాయగలవా? రాయలేమా? మళ్ళీ మొదటి నుంచి రండి. ఎన్నిసార్లు మీరు రిపిటేషన్ చేయగలిగితే మీరు అంత త్వరగా నేర్చుకుంటారు. ఆ రిపిటేషన్ కూడా పైకి చేయండి. అర్థమైందా? కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు నేను చూపించినటువంటి వీడియోస్లో చూపించినటువంటి
ఏ టీచర్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. అలా కాదు చెప్పేది, ఇలా చెప్పాలి అని చెప్పడం కోసము వారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. వారి పట్ల నాకు ఎటువంటి బ్యాడ్ అంటే తక్కువ అభిప్రాయం ఏమీ లేదు. ఓకే, తర్వాత క్లాస్ ఎలా ఉందో మీ కామెంట్స్ రాయండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. నెక్స్ట్ క్లాస్ సాధ్యమైనంత వరకు రేపు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, నోట్స్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. నోట్స్ ప్రిపేర్ చేయడానికి నాకు 3 రోజులు పట్టిందండి. 3 రోజులు పట్టింది. సో చాలా విషయాలు ఉన్నాయి. డూ అనే వర్బ్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో మీకు తెలుస్తుంది ముందుకు వెళ్ళే కొద్దీ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.